కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇలా స్వయంగా రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత గొప్పగా ఒక రైతు గురించి ఆలోచన చేస్తాడనేది ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా రైతు బీమా అనే ఒక పథకం పెట్టిండు అధ్యక్ష. ఈ రైతుల కోసము మనుషుల నుంచి ఆలోచించిన పథకం అధ్యక్ష. ఇది దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు జరిగిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా ఇవాళ దినవారం తిరగకంటే ముందే వాళ్ళకు అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్న పథకం రైతు బీమా పథకం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాలలో అధ్యక్ష రైతు బీమా పథకం 1,06,478 రైతు కుటుంబాలకి వేసినాం. అది 5,465 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చినామని చెప్పక తప్పదు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా రైతులు పంట పండించిన ప్రతి గింజని మేము అధికారికంగా స్వీకరిస్తామని ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు ప్రకటించింది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఇవాళ యూరియా అధ్యక్ష, ఇవాళ యూరియా కూడా ఆనాడు యూరియా బస్తాలు ఇచ్చే ఉంటే పంటల సీజన్ స్టార్ట్ కాకంటే ముందే ఇవాళ యూరియా బస్తాలు మేము రైతులకి అందించేది అధ్యక్ష. కానీ ఇవాళ షార్టేజ్ అయితే ఉంది అధ్యక్ష. ఇది నేను చూపిస్తాను అధ్యక్ష. నా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో అధ్యక్ష మీరు చూడొచ్చు, ఇవాళ యూరియా బస్సుల కోసము చెప్పులు లైన్లో పెట్టింది ఒక్కసారి మీరు చూడొచ్చు. పాత కాంగ్రెస్ కాలంని మళ్ళా గుర్తు చేసిరు అధ్యక్ష. అదే విధంగా రైతుల లైన్ లో ఏ విధంగా నిల్చున్నారో ఒక్కసారి చూడండి అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ దాదాపు విధి రకాల పంటల కోసం అధ్యక్ష 928 కోట్ల పాయింట్ 68 కోట్లతో 928.68 కోట్లతో 39.98 లక్షల క్వింటాల విత్తనాలకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవన్నీ నేను చెప్తుంది వాస్తవాలు, ఏవి కూడా ఉట్టిగా గాలి మాటలు మాట్లాడతలేనని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా అధ్యక్ష, 2014లో 2015లో అధ్యక్ష ఇవాళ రైతుల తలసరి ఆదాయం కేవలం 1,12,162 రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 వరకు ఇవాళ రైతుల తలసరి ఆదాయం అధ్యక్ష 3,17,115 రూపాయలకి ఈ భారతదేశంలోనే నంబర్ 1 గా నిలబెట్టింది కేసీఆర్ గారని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ రైతుల ఆత్మహత్యలు కూడా అధ్యక్ష, ఇవాళ దాదాపు 446 మంది రైతులే ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా ఆ రైతులందరినీ కూడా మీరు ఆదుకోవాలని కోరుకుంటూ ఇలా ఒకటి అధ్యక్ష, లాస్ట్ చెప్తున్నా అధ్యక్ష, ఇలా అట్లీస్ట్ మీ ద్వారా సభలో మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది రైతుల పక్షాన్ని అడుగుతున్నా, ఎవరిని విమర్శిస్తలేను, రైతుల మంచి కోసం అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ నియోజకవర్గాలలో కూడా మీకు కూడా లాభం అవుతుంది కాబట్టి దయచేసి కొంచెం వినండి, నా చేతులు జోడించి మరి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్న సమాధానము మీరు తప్పకుండా చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ ఇంకెన్ని సంవత్సరాల్లో అమలు చేస్తారు? అందరికీ రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారు? రైతు భరోసా పైసలు ఎప్పుడు వేస్తారు? అన్ని పంటలకు మద్దతు ధర ఎప్పుడు ఇస్తారు? పంటల బీమా పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఏది అడిగినా సమాధానం లేదు, ఎప్పుడు అడిగినా సమాధానం రాదు అని ఇవాళ నేను అసెంబ్లీలో మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. వాగు దాటేదాకా ఓడమల్లన్న, వాగు దాటిన తర్వాత ఓడమల్లన్న లాగా ఈ వ్యవహారం ఉందని చెప్పక తప్పలేదు అధ్యక్ష. కంక్లూడింగ్ అధ్యక్ష, అయిపోయింది. యానిమల్ హస్బెండరీ మాట్లాడి కంక్లూడింగ్ అధ్యక్ష, మీ మంచి కోసమే చెప్తున్నా. ప్లీజ్ చెప్తూ కొంచెం వినా, ఎట్లా నువ్వు అటు ఉండి మాట్లాడలేవు కదా సీనన్నా, నేను మాట్లాడతా ప్లీజ్, నేను చెప్పింది నేను అధ్యక్ష. ఇలా వాస్తవంగా మా శ్రీహరి అన్న మాట్లాడుతుంటే నేను ఇలా మత్స్య కార్మికులకి
ఖచ్చితంగా అడుగుతాడు, వాస్తవాలు చెప్తాడేమో అని అనుకున్న అధ్యక్ష. కానీ తన స్పీచ్ అన్ని విన్నా ఏది కూడా అడగలేకపోయిండు. కానీ అధ్యక్ష ఇవాళ దాదాపు అధ్యక్ష యానిమల్ హస్బెండరీకి పోయినసారి బడ్జెట్ లో కేటాయించింది 1980 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈసారి దాని 1674 కోట్లకే కుదించిండ్రు. అంటే దాదాపు 306 కోట్ల రూపాయలు తగ్గించిండ్రు అధ్యక్ష. మరి 300 కోట్ల రూపాయలు తగ్గిస్తే శ్రీహరి గారు దానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మత్స్య కార్మికులకి అధ్యక్ష, మత్స్య కార్మికులకి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది తప్పక చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే దాదాపు ఈ 7 సంవత్సరాల 2016-17 నుంచి 2020-23-24 వరకు అధ్యక్ష 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 523 కోట్ల రూపాయలకి సేమ్ సబ్జెక్ట్ సార్, మీకు సబ్జెక్ట్ సేమ్. 523 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి 550 కోట్ల చేప పిల్లలు, రొయ్య పిల్లలను మిషన్ కాకతీయ కింద కేసీఆర్ గారు అద్భుతంగా చేసిన 26,000 ట్యాంకులలో ఆ చేప పిల్లలు వేస్తే ఇవాళ పోయినసారి బడ్జెట్ లో 2023లో మేము పెట్టినప్పుడు చేప పిల్లలకి 86 కోట్ల రూపాయలు పెట్టి 86 కోట్ల చేప పిల్లలు వేసినాం. ఇవాళ 22 కోట్లు పెట్టి 25 కోట్ల రొయ్యల పిల్లలు వేసినాం. దాదాపు 110 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. కానీ అధ్యక్ష ఈ పోయిన సంవత్సరంలో వీళ్ళు వేసిన చేపలకి ఎంత అంటే మత్స్య కార్మికులకి కేవలం 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 34 కోట్ల చేప పిల్లలు మాత్రమే వేసిర్రు. ఎందుకు 50 లక్షల చేప పిల్లలని తక్కువ వేసిర్రు, ఎందుకు రొయ్యలు వేయలేదు అని నేను మత్స్య కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. దయచేసి వాళ్ళని కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీని మీద ఒక చిన్న చెప్తా అధ్యక్ష. నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష మీకు చెప్తా, నా హుజురాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష ఇవాళ 304 వాటర్ ట్యాంకులు ఉంటాయి అధ్యక్ష. ట్యాంకులు ఆ ట్యాంకుల మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు 60 లక్షల చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసిన ట్యాంకులు కేవలం 200 ట్యాంకులలో వేసిండ్రు. ఆ 200 ట్యాంకులలో ఎంత వేసిండ్రు? కేవలం 26 లక్షలు మాత్రమే వేసిండ్రు. ఎందుకు తగ్గించురో నేను అడుగుతా ఉన్నాను. ఉదాహరణ అధ్యక్ష, మా కమలాపూర్ లో పెద్ద చెరువు ఉంటుంది అధ్యక్ష. ఆడ ముదిరాజులు ఎక్కువ అధ్యక్ష. మేము 3,32,000 చేప పిల్లలు మేమేస్తే ఈ సంవత్సరంలో వీళ్ళు వేసింది కేవలం 1,66,000 చేప పిల్లలు మాత్రమే. సగానికి సగం తగ్గించరు అని చెప్పక తప్పదు అధ్యక్ష. మా వీణవంక పెద్ద చెరువుల అధ్యక్ష మేము ఉన్నప్పుడు 1,57,000 చేప పిల్లలు వేసినాం అధ్యక్ష. మొన్న వేసింది కేవలం 78,000 చేప పిల్లలు మాత్రమే వేసారు అధ్యక్ష. మా జమ్మికుంటలో నాయన్ చెరువులో 1,60,000 చేప పిల్లలు మేము వేసినాం అధ్యక్ష. కానీ మొన్న వీళ్ళు వేసారు కేవలం 76,000 చేప పిల్లలు మాత్రమే అధ్యక్ష. మరి ఇది మత్స్య కార్మికులు ఏ తప్పు చేసిర్రు, ఎందుకు తగ్గించిర్రు అనేది ఇవాళ తెలంగాణలో ఉన్న మత్స్య కార్మికులకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఇంతకుముందు తను మాట్లాడుతూ అధ్యక్ష ఇవాళ షీప్ అనేది మనది, షీప్ అనేది సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. షీప్ అనేది మనము తగ్గించినామని చెప్పారు అధ్యక్ష. భారతదేశ చరిత్రలోనే యాదవ కురుమల సోదరుల కోసం కేసీఆర్ గారు ఎంత గొప్ప పథకం ఆలోచన చేసిరంటే ఇలా దాదాపు 82,64,592 గొర్రెలని 3,93,552 మంది లబ్ధిదారులకి మేము పంచినాం అధ్యక్ష. తెలంగాణలో నంబర్ 1 దీంట్లో ఉత్పత్తి అయినాం. ఇది నేను చెప్పింది కాదు, ఇది మీ సోషల్ ఎకనామిక్ బుక్ లో మీరు చెప్పిర్రు. మీరు చదువుకోకుండా మీరు లొల్లి పెడితే నేనేం చేయలేను. ఇవాళ దీని సబ్జెక్ట్ లో ఇలా మీరు చూడండి, ఇలా భారతదేశంకే 25% కాంట్రిబ్యూషన్ ఇవాళ తెలంగాణ నుంచి ఉందని మీ సోషో ఎకనామిక్ బుక్ లో మీరే పెట్టిరని చెప్పి తెలియజేస్తూ ఇది చూపిస్తా ఉన్నానని తెలియజేస్తూ మరియు మీరు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. కానీ అధ్యక్ష ఒక్క నిమిషం మా శ్రీధర్ అన్న గారు ఇప్పుడు వచ్చింది కాబట్టి శ్రీధర్ అన్న గారు కూడా అద్భుతంగా ఫస్ట్ నుంచి నాకు మంచిగా సహకరించింది కాబట్టి
మా శ్రీధర్ అన్నకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు. కానీ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంటరప్ట్ చేయకుండా మీరు కూడా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కానీ నేను మాట్లాడినప్పుడు అధ్యక్ష, కౌశిక్ రెడ్డి ఒక్కరు మాట్లాడితేనే సీతక్క 2 సార్లు లేస్తుంది, ఆదిశీలన్ ఒకసారి లేస్తాడు, ఐలన్న ఒకసారి లేస్తాడు. ఎందుకు అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. అధ్యక్ష, ఆయన ఎట్లా పడితే అట్లా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడ నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు, అది గవర్నమెంట్ భవన్. నేను నా కోసం కట్టుకోలే, గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు. వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది. అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది, అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది 5 ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు. అది క్వార్టర్స్ ఇచ్చారు, అందులో మేము ఉన్నాం అధ్యక్ష, అంతే తప్ప అది నా సొంతం కాదు. ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్ కు. అలా సీతక్క ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి. అది మా స్థాయికి అధ్యక్ష, అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష. అది మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా హన్మకొండలే ఉంటాడు. మా స్థాయికి చాలా పెద్దది అది. కానీ నా లైఫ్ స్టైల్ అన్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్, నా జీవన విధానం, నీ జీవన విధానం, నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నదని నేను మాట్లాడినా. కానీ వాళ్ళు ఆయన సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడింది అధ్యక్ష. అదే విధంగా ఆత్మహత్యలలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో నెంబర్ 2, నెంబర్ 3గా ఈ రైతాంగము పోయినటువంటి పరిస్థితి. అదే విధంగా మిల్లుల కాడికి పోతే కోత లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి. గొర్రెల గోల్మాలు, చేపలలో గోల్మాలు, ఇవన్నీ అవే విషయాలు మాట్లాడడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అంటున్న అధ్యక్ష, వైఎస్ఆర్ గారి భవనం ఇచ్చింది అది గవర్నమెంట్ క్వార్టర్స్ గానే నాకు వచ్చింది తప్ప వేరే కాదు. నేను టీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఆ భవనంలోకి ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష, భోజనానికి కూడా ఒకసారి రండి. మీ నాయకుడు ఉన్నప్పుడు పెట్టిండో లేదో కానీ మేము పెడతాం. మేమేమన్నా గవర్నమెంట్ సొమ్ముతోటి నేను అందులో పోయిన తర్వాత ఏమన్నా అదనంగా చేయించి ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటా. యాజ్ ఏ మినిస్టర్ గా నాకు ఇచ్చారు, నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా వైఎస్ఆర్ గారి భవనంలో ఉంటున్నా. కాబట్టి దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయొద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష. మినిస్టర్ గారు సార్ కౌశిక్ రెడ్డి యువ శాసనసభ్యుడు అధ్యక్ష. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అంశం విషయంలో ఇదేదో మేమే కొత్తగా రాష్ట్రాన్ని క్రియేట్ చేసి లేకుంటే వారికి ఉన్న ప్రోటోకాల్ ప్రివిలేజ్ క్రియేట్ చేసింది కాదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఇక్కడ హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఉన్నారు, వారు కూడా మంత్రి క్వార్టర్లోనే ఉంటుండే అధ్యక్ష. అదేవిధంగా సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారు. దాన్ని కూడా రాజకీయం చేయడం అధ్యక్ష ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష. ఇది ఏంది అధ్యక్ష? ఇదా వారు నేర్పించేది అధ్యక్ష? వారు ఏంది అధ్యక్ష? మా హరీష్ రావు గారు ఆ విధంగా నేర్పిస్తా ఉన్నారా ఏందో చెప్పండి అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ఇదే ప్రభుత్వ పరంగా మేము కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటాము, వారు కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చిన వసతికి సంబంధించిన అంశం విషయంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు అధ్యక్ష. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు. మేము అంటాం అధ్యక్ష, ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధించినది ఈరోజు ఈక్వల్లీ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ అక్కడ ఎమ్మెల్యే కాంప్లెక్స్. ఆ రోజు వైఎస్ఆర్ కట్టుండొచ్చు, ఇంకోటి కేసీఆర్ కట్టుండొచ్చు. అరే ఏంది యువకుడు మర్యాదగా మాట్లాడాలా? సీతక్క గారికి సంబంధించి మరి వారు ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష. వారిని ఆ విధంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష? నో, వీ హ్యావ్ టు కీప్ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ఫేర్. నో, ఆనరబుల్ మెంబర్ షుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్.
ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడిన దానికి జవాబు ఏంటి? మాట్లాడిన దానికి సార్ గౌరవ శ్రీధర్ అన్న గారు అంటే నాకు చాలా అభిమానం అధ్యక్ష. మీకు ఎప్పుడో చెప్పిన నాకు రాజకీయం నేర్పించింది హరీష్ రావు గారు కాదు అధ్యక్ష. నన్ను రాజకీయాలకి తీసుకొచ్చిందే శ్రీధర్ అన్న అధ్యక్ష. నాకు తీసుకొచ్చిందే శ్రీధర్ అన్న. ఇది వాస్తవం. శ్రీధర్ అన్నతోనే నేను నా రాజకీయం ప్రస్తావన మొదలుపెట్టిన అధ్యక్ష. శ్రీధర్ అన్నతోనే నేను రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన. శ్రీధర్ అన్నతోని వేలాది కిలోమీటర్లు నేను శ్రీధర్ అన్న కోసం తిరిగిన. ఇది వాస్తవం అధ్యక్ష. అయితే శ్రీధర్ అన్నతోనే నేను నేర్చుకున్న అధ్యక్ష రాజకీయం. రెండోది అధ్యక్ష, సీతక్క గారిని నేను ఏ మాట కూడా నేను ఏది కూడా అనలేదు. నేను పర్సనల్ ఏది అనలేదు. శ్రీధర్ అన్న మీరు సభలో లేరు. నన్ను సీతక్క గారే లేచి నీ లైఫ్ స్టైల్ ఒకటి నా లైఫ్ స్టైల్ ఒకటి అని అంటే నేను తప్పేం మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఉన్న వాస్తవమే చెప్పిన. ఏమని చెప్పిన అధ్యక్ష, రాజశేఖర్ రెడ్డి గారు కట్టించిన ముఖ్యమంత్రి గారు ఉన్న భవనంలో మీరు ఉన్నారు, అది మీ స్టేచరు. 500 గజాలలో నేను ఉన్న గది నా స్టేచర్ అని చెప్పిన శ్రీధర్ అన్న. నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. ఎక్కడ కూడా నేను సీతక్క గారిని ఇన్సల్ట్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు శ్రీధర్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారు అంటే కూడా నాకు చాలా గౌరవం, సీతక్క గారు అంటే కూడా నాకు చాలా గౌరవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.